కుంభకర్ణుడికి ఏం కావాలంటే 6 నెలల మధుమాసం కావాలి. 6 నెలల మధుమాసం పెడితే లేస్తాడు. ఇప్పుడు ఏవాల మోసం ఇప్పుడు లేస్తాడు చూడిగా. ఈ కొబ్బరికాయ కూడా మంచిగా ఉంది, ఈ మధుమాసం కూడా మంచిగా ఉంది, వాసన వస్తుంది. కుంభకర్ణ రాజేంద్ర లేస్తలేడు. అదే చాలా ఒకసారి లోటు ఇప్పుడు ఏం కావాలి? మాంసం కావాలి. మధుమాసం పెడితే లేస్తాడు. ఇక కొడతాడు. అయ్యో నిద్రభంగం గావించారు మీరు మహారాజా. అయ్యా మహారాజా, నీ నామము నీ పట్టణము చెప్పు నాయనా. నా నామము అజో కుంభకర్ణ మహారాజు. కుంభకర్ణ మహారాజా. నా గ్రామము లంకాధిపతి రావణుడు తమ్ముడను. లంకాధిపతి లంకాపురము పట్టణము పరిపాలించినటువంటి రావణ బ్రహ్మ యొక్క తమ్ముడు. నీ పేరేం పేరే? నీ నామము కుంభకర్ణుడు. మీ అయ్య పేరేం పేరు? అవన్నీ నాకు తెలియదు. తెలియకుంటే భాగ్యాలు చెప్పాలి కదా. మహారాజా, మీ అన్నగారు రమ్మను. అటులనే ఇక ఒక్కొక్కరి పని దగ్గర పడతాను. మరి నువ్వు పైన అయ్యా. అన్నయ్య వందనము. నన్ను పిలుచుటకు ఏమి కార్యమో నరుడాగు రాముడి యుద్ధమునకు వచ్చినాడు పొమ్ము. వాడిక్కడ కెందులకు నిపుణం వడకుర తుంచన్ మక్కువతో తెలుపుమే ఇదే రణమునకు చెబుతం. అన్నయ్య రావణ, శ్రీరాముల వారికి మనకు ఎందు గురించి పోరగలిగాను తెలుపుము. సహోదర కుంభకర్ణ, మన బగిని వనములోను తిరుగుచుండగా నరులొచ్చి నాసికటన్నునన్ ఘనముగా రక్తముగారగా పిలిపించి నేను శవరమునకు మరపెట్టి నిందు వచ్చే. కుంభకర్ణ, మన సుగంధి వనంలో తిరుగుచుండగా ఈ నరులొచ్చి దాని ముక్కు చెవులు కోసి పంపెను. అందుకు శ్రీరాముడి భార్యను చేకొంటుంది. అందుకు యుద్ధము కలిగినది వెళ్ళము. గురించి మనకు యుద్ధము కలిగినది పొమ్ము. అన్నయ్య రావణ, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుండరు శ్రీమన్నారాయణ గారి భార్యను సీతాదేవుని తెచ్చి ఇలాంటి పాపము చేయించును.